తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పేరిట భారీ మోసం చేసిన ముఠా గుట్టురట్టు చేసింది ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముఠాలోని మొత్తం 5గురిపై ఆదిలాబాద్ వన్ టౌన్లో కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. జట్టుబోయిన మధుకిరణ్, అనంత్ ఈ సొల్యూషన్ విద్యాదాన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ జాబ్స్ మోసం చేస్తున్నట్టుగా వివరించారు. ఇతను మాదాసి సుధాకర్, నమ్మిన సతీష్, సుజాత ఠాకూర్, లావణ్యాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులు కాజేయాలని నకిలీ ఉద్యోగాలను ఇప్పించి మోసం చేస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకున్నారన్నారు. వారి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుండి ₹1,00,000 నుండి 2.5 లక్షల వరకు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 240 మంది అభ్యర్థులను మోసం చేసినట్టుగా తెలిపారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లతో ఉద్యోగాలు కల్పించి 3 నెలల వేతనం అందించినట్టు తెలిపారు. తర్వాత వేతనం అందకపోయేసరికి బాధితులు ఇదో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. వీరికి సహకరించిన ఏజెంట్లు బోధ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కోవా విఠల్, రాహుల్, వరలక్ష్మిలకే ఇదివరకే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టుగా తెలిపారు. నిందితుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న అంశంపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని అప్రమత్తతో వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని, కష్టపడి చదివి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్ టౌన్ సిఐ బి సునీల్ కుమార్, ఐటీ కోర్ ఆర్స్ ఎస్ఐ బి గోపీకృష్ణ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రీసెంట్గా మన దగ్గర దాదాపు 12 కేసెస్ మనం నమోదు చేశాము జిల్లాలో. ఈ 12 కేసెస్ నుంచి చాలామంది విక్టిమ్స్ మనకి అప్రోచ్ అయ్యారు లాస్ట్ 4 to 5 months నుంచి. ఆ లాస్ట్ 4 to 5 months నుంచి మనం ఒక పర్సన్ గురించి ఎవరైనా ఫేక్ జాబ్ స్కామ్ ఇక్కడ జిల్లాలో చేశారు, దానికోసం టీమ్స్ తిరుగుతూ ఉంటుంది. ఆ పర్సన్ పేరు జట్టబోయిన మధుకిరణ్. ఇతనంటే మొత్తం స్టేట్లో, ఢిల్లీలో, బెంగళూరులో, తమిళనాడులో తిరిగితే ఉంటున్నారు. ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పట్టుకున్నాము. నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము. జట్టబోయిన మధుకిరణ్, అతనితో సహా సుధాకర్ అండ్ నమామి సతీష్, ఇతను గోదావరి ఖని. అతను వీళ్ళ ఎంఓ ఏంటి అంటే వీళ్ళ ఏం చేస్తారు, ఒక సెంటర్లో ఒక స్కీమ్ ఉంటుంది, ఆ విద్యాంజలి 2.0. దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ సిఎస్ఆర్లో గవర్నమెంట్కి ఆ స్కూల్కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు. ఆటోమేటిక్గా స్కూల్ అకౌంట్కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు. ఇతను అది స్కీమ్ పట్టుకొని నేను ఆ మీడియేటర్ ఉన్నాను, నాకు ఫండ్స్ వస్తుంది, నేను ఆ ఫండ్స్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను. వాళ్ళకి ఇట్లయినా ఒక లెటర్ ఇచ్చి దట్ మీరు రిక్రూట్ అయ్యారు, ఆ ప్రిన్సిపల్కి ఇట్లయినా లెటర్ ఇస్తారు. ఆ లెటర్లో దట్ మీ ప్రిన్సిపల్కి మనం రిక్రూట్ చేస్తున్నాము, ఇప్పటి నుంచి మీ దగ్గర పని చేస్తారు వాళ్ళు మనకి ఎవ్రీడే మీరు ఇన్ఫర్మేషన్ పంపాలి. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఇట్లయినా జాబ్స్ ఫ్రీగా రాదు, అది ఎగ్జామ్ ఇస్తే వస్తుంది. ఎవరైనా మీకు నేను 1 lakhలో మీకు జాబ్ ఇప్పిస్తాను చెప్తే అంటే 100% అది ఫ్రాడ్ ఉంటుంది. దానికి ఏముండరు. మేబీ కాంట్రాక్చువల్ కూడా ఇంతకుముందు కూడా ఒక పర్సన్ దుర్గం సమ్ పేరుంది, అతని పైన కూడా అతను కూడా అయితే కాంట్రాక్చువల్ జాబ్ పెట్టి డబ్బులు వసూలు చేశారు. సో ఎవరైనా చాలామంది ఎట్లా చేస్తారు, కాంట్రాక్చువల్ జాబ్ పేరుతో లేకపోతే మీకు రెగ్యులర్గా జాబ్ వస్తుంది, డబ్బులు వసూలు చేస్తారు. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ ఆశపడతారు, వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తారు. బట్ ఇట్లయినా 100% జాబ్ రాదు, ఆ స్కామే ఉంటుంది. మీరు తప్పకుండా కన్సర్న్డ్ ఆఫీషియల్స్ దగ్గర పోయి వెరిఫై చేయాలి. ఈ కేసులో కూడా కన్సర్న్డ్ టీచర్స్, ప్రిన్సిపల్స్ అప్పుడు వెరిఫై చేసి ఉంటే అక్కడ ఇది ఆగిపోతుంది. బట్ ఆ కన్సర్న్డ్ స్కూల్ టీచర్స్ కూడా, స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా ఏం వెరిఫై చేయకుండా వాళ్ళ టీచర్స్కి తీసుకున్నారు. సో దానివల్ల కూడా ఇది స్కామ్ ఇంకా పెరిగింది. సో దయచేసి అందరితో మనవి దట్ ఏమైనా జాబ్ ఫ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే త్వరగా మనకి ఫోన్ చేస్తే మనం కేసు రిజిస్టర్ చేసి కేసు నమోదు చేస్తాము, వాళ్ళు పట్టుకుంటాము అండ్ కేసు నమోదు చేస్తాము. ఇంకా విక్టిమ్ జైల్లో ఉంచుకుంటాము. మరియు దాని తర్వాత మనం పీడీ యాక్ట్ కూడా ఇతని పైన పెడతాము. రీసెంట్గా